వచ్చాను. తీర్పు చెప్పవలసింది మీరు. వీళ్ళు ఈ ఊరికి మకుటం లేని మహారాజులు, మీ నాయకుడు. ప్రజల సొమ్మంతా తెగతిని దేశమంతా దోచుకున్న విశ్వాసహీనులు. సోదరులారా, మనకు స్వాతంత్ర్యం వచ్చి 35 సంవత్సరాలయ్యింది. వీళ్ళు సాధించింది ఏమిటి? బాల్యంలో పిల్లతనం, వయసులో కుర్రతనం, వృద్ధాప్యంలో ముసలితనం అంటారు. వీళ్ళు సాధించిందల్లా ఒక్కటి, ఇటువంటి పనికిరాని తోటల్ని పుంఖాలుగా పుట్ట గొడుగుల్లా ఉత్పత్తి చేశారు. ఎందరో మహానుభావులు సంపాదించి పెట్టిన ఈ త్యాగఫలాన్ని ఇటువంటి దగులు భాగ్యాల చేతుల్లో పెడతామా? ఆలోచించండి, మీరే ఆలోచించండి. ఇక వీడు పేదల పాలిటి పెన్నిధి. వేదికలెక్కి పేదల పట్లను, బడుగు వర్గాల అగచాట్లను అతి తీయగా ఉపన్యాసాలు దంచాడు. పట్లలో ఉన్న విలువైన ప్రభుత్వపు ఆస్తి 200 ఎకరాలు అక్రమంగా పట్టాలు పుట్టించుకున్నాడు. అడవిలో ఉన్న కలపంతా అన్యాయంగా తన అడితికి తోలించుకున్నాడు. జీవితంలో భంగపడి అనాథలై ఆశ్రమానికి చేరిన ఆడపడుచుల చేత బలవంతంగా వ్యభిచారం చేయించాడు. అవునా ప్రతాపరావు? అవును. ఇప్పుడు మీరే చెప్పండి, వీణేం చెయ్యాలి? ఇక వీడు కనపడ్డ ప్రతి ఆడపిల్ల తన పెళ్ళామే అనుకున్నాడు. మంచినీళ్లు తాగినంత తేలిగ్గా మానభంగాలు చేశాడు. కుండలు చేసుకునే పేద పిల్ల కూడా వీడి దృష్టి నుంచి తప్పించుకోలేదు. అవిటి వాళ్లను హింసించకూడదన్న ఇంగిత జ్ఞానం లేని పశువు. ఎరా కుమార్? ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు మీరే చెప్పండి, వీడు ఏం చెయ్యాలి? ఇక వీడు చదివింది న్యాయశాస్త్రం, చేసేది మోసాల వ్యాపారం. తన చెల్లెలు లాంటి ఒక అమాయకురాలు ఒక మోసగాడితో దెబ్బతింటే తాను అన్నగా ఆదుకోలేని వెధవ ఆ మోసగాడిని తీసుకొచ్చి తన చెల్లెలకి పెళ్లి చేసి ఆమె బ్రతుకు బాగు చేయలేని ఒక మృగం. తన తెలివితేటలతో అన్యాయాలను అరికట్టడం మాని బలవంతులకు దాసుడై, అధికారులకు తొత్తై పవిత్రమైన న్యాయస్థానానికే అన్యాయం చేసిన మూర్ఖుడు. అవునా ఆనందరావు? వీడేం చెయ్యాలి? కరెక్ట్. మీ తీర్పు కోసమే వచ్చాను. కోర్టుల మీద నమ్మకం చచ్చి ప్రజా కోర్టులోకి ఈ ముద్దాయిల్ని ఈడ్చుకొచ్చాను. ప్రజల కొరకు ప్రజల చేత ఏర్పడ్డ పవిత్ర ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న ఓ సోదర ప్రజలారా, మీరే తీర్పు చెప్పండి. మనం ఏర్పరచుకున్న చట్టం, న్యాయం, మనం కలలుగన్న రాజ్యాంగాన్ని, పరిపాలనను మనకివ్వాలంటే వాటి మీద పెత్తనం చెలాయిస్తూ వాటిని తమ గుప్పెట్లో బంధించి కూర్చున్న ఇలాంటి నీచ నికృష్ట దౌర్భాగ్యుల చేతులు నరికివేయాలి. మొండి చేతులు మాత్రమే మిగిల్చాలి. అవునా? అన్యాయమో అక్రమమో, నేరమో దోషమో, నా సోదర ప్రజల తీర్పును నేను గౌరవిస్తున్నాను, దాన్ని శిరసా వహిస్తున్నాను. చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకున్నానని న్యాయస్థానం ఘోషించినా, స్వతంత్రించి ఈ మారణహోమం తలపెట్టానని నన్ను ఉరికంబమెక్కించినా, నా ప్రజల మాటకు నేను కట్టుబడి దేశ సౌభాగ్యం కోసం, జాతి గౌరవం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ దుష్ట శక్తుల్ని మీకే అప్పగిస్తున్నాను.